హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా అండి. సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకున్నాను. అందులో ఒక క్యూబ్ బటర్ వేసుకుని ఇలా మెల్ట్ చేసుకున్నానండి. మెల్ట్ అయిన బటర్లో మసాలా దినుసులు వేసుకుంటున్నాను. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలుకలు, 4 లవంగా. ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాను, అది యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ఇలా వేసుకుంటున్నానండి. వెల్లుల్లి 8 రెబ్బల్ని పొట్టు తీసుకున్నాను. అల్లం ఇలా 2 ఇంచుల అల్లంని చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది 50% కుక్ అవనివ్వాలి. ఇలా 50% ఆనియన్ కుక్ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. నేను హైబ్రిడ్ టమాటా యూస్ చేస్తున్నానండి. అదేనండి బెంగళూరు టమాటా అంటారు కదా, అది. నాటు టమాటా అయితే టేస్ట్ అంతగా అనిపించదండి, పుల్లగా ఉంటుంది. ఒకవేళ ఇవి లేని వాళ్ళు నాటు టమాటా యాడ్ చేసుకోవాలి అంటే లోపల సీడ్స్ తీసేసి వేసుకోండి, అది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇలా కంప్లీట్గా టొమాటో కుక్ అయిపోవాలండి. చూడండి, కంప్లీట్గా టొమాటో అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలండి. కంప్లీట్గా చల్లార్చుకొని అప్పుడు బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో టమాటో ఆనియన్ తీసేసుకున్నాను. దీన్ని బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కళాయి పెట్టేసుకున్నాను. దీనిలో 50 గ్రామ్స్ బటర్ యాడ్ చేశాను. ఇది మెల్ట్ అవ్వాలి. ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి బటర్లో ఒకసారి. ఒక్కసారి మిక్స్ చేసుకొని వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. టమాటో ఆనియన్ పేస్ట్ని గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకున్నాను. దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అండి. షుగర్ యాడ్ చేయడం వల్ల స్పైసెస్ అన్నీ ఈవెన్గా ఫ్లేవర్స్ బాగుంటాయండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి, నేను 2 to 3 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నాను. నాకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇప్పుడు దీనిలో మనం కాజు పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు పేస్ట్ ఒక 5 జీడిపప్పులను ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయల్లో కూడా జీడిపప్పులను ఫ్రై చేసుకొని ఒకేసారి పేస్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ ఫ్లోట్ అయిపోతుంది. బబుల్స్తో పాటు ఆయిల్ కూడా పైకి ఫ్లోట్ అవుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పన్నీర్ యాడ్ చేసుకోవాలి. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇలా పన్నీర్ మొత్తం మిక్స్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అండి. దీనివల్ల కమ్మగా ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కసూరి మేతి పౌడర్ వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ కసూరి మేతి పౌడర్ వేసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నానండి. 2 స్పూన్స్. ఫ్రెష్ క్రీమ్ అంటే మనం కాచిన పాల మీద మేగడేనండి. దాన్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. యమ్మీగా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, పన్నీర్ బటర్ మసాలా సూపర్గా రెడీ అయిపోయింది. యమ్మీగా ఉంటుందండి. చపాతీ, రోటీ, నాన్ దేనికైనా సూపర్ కాంబినేషన్. ఫ్లేవర్డ్ రైస్లకు కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.